హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూసిన స్టార్టప్ ఇన్ తెలుగు ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయింది. మీ సపోర్ట్ లేకుండా నేనైతే రీచ్ అయ్యేవాడిని కాదు. కాబట్టి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వన్ ప్లస్ నుంచి 13 సిరీస్లో 2 మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. అదే OnePlus 13 అండ్ OnePlus 13R. ఇప్పుడు మనమైతే OnePlus 13 గురించి అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ OnePlus 12 అయితే ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రైస్కి అయితే లాంచ్ అయింది. బట్ కొన్ని ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ని అయితే మిస్ అయింది. ఇప్పుడు ఆ ఫీచర్స్ని OnePlus 13లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఆ ఫీచర్స్ ఏంటి అని అయితే ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. అండ్ ఏ డిపార్ట్మెంట్స్లో ఏమేమి ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు, అండ్ ఏ డిపార్ట్మెంట్స్లో ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది, అండ్ ఏ డిపార్ట్మెంట్స్లో తక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అని చెప్పి డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్లో అయితే ఒక గివ్ అవేని అయితే కండక్ట్ చేస్తున్నాం. సంక్రాంతికి అయితే విన్నర్ అనౌన్స్ చేస్తా. ఇంకా టైం ఉంది కాబట్టి వీలైనంత తొందరగా అయితే పార్టిసిపేట్ చేయండి. చాలా సింపుల్ స్టెప్స్, ఈజీగా అయితే ఎంటర్ అవ్వచ్చు. కాబట్టి ఈ ఛాన్స్ని అయితే మిస్ అవ్వకండి. గివ్ అవే వీడియో లింక్ని కార్డ్స్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ కాబట్టి మీరు గెలుచుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఛాన్స్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఎప్పట్లాగా ఫస్ట్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బాడీ మొత్తం మెటల్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. అండ్ బ్యాక్ వచ్చేసి లెదర్ అండ్ గ్లాస్ 2 వేరియంట్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. చాలా ప్రీమియం గా ఉంటుంది. డిజైన్ అయితే లెదర్ వేరియంట్ కానీ గ్లాస్ వేరియంట్ కానీ 2 కూడా చాలా ప్రీమియం గా ఉంటాయి. అండ్ ఫ్రంట్ వచ్చేసి సెరామిక్ గ్లాస్ షీల్డ్ గార్డ్ తో అయితే వస్తుంది. ఇదైతే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 కన్నా బాగుంటుంది అని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. కాబట్టి డిస్ప్లేకి అయితే మంచి ప్రొటెక్షన్ అయితే లభిస్తుంది. 8.5mm థిక్నెస్ అయితే వస్తుంది ఈ మొబైల్. లాస్ట్ జనరేషన్ OnePlus 12 కన్నా చాలా స్లిమ్ గా ఉంటుంది. అండ్ వెయిట్ విషయంలో కూడా OnePlus 12 కన్నా తక్కువ వెయిట్ ఉంటుంది. OnePlus 12 వచ్చేసి 220 గ్రామ్స్ వెయిట్ ఉంటే OnePlus 13 ఏమో 210 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. OnePlus 12 కన్నా బిగ్గర్ బ్యాటరీతో వస్తున్న తక్కువ వెయిట్ అయితే ఉంది. కాబట్టి వెయిట్ డిస్ట్రిబ్యూషన్లో అయితే చాలా మంచి వర్క్ చేసింది OnePlus అయితే. అండ్ మెయిన్గా OnePlus 12 కన్నా మంచి ఇంప్రూవ్మెంట్ ఏంటంటే, OnePlus 12 వచ్చేసి IP65 రేటింగ్తో వస్తే OnePlus 13 ఏమో IP68 అండ్ IP69 రేటింగ్తో అయితే వస్తుంది. కాబట్టి ఈ మొబైల్ అయితే ఇప్పుడు ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అయింది. ఎందుకంటే కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ వస్తుంది. ఎటువంటి వెదర్ కండిషన్స్ లో అయినా ఈ మొబైల్ అయితే సర్వైవ్ అవ్వగలదు. ఇంకా బటన్స్ అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే, బాటమ్ లో వచ్చేసి స్పీకర్ గ్రిల్ ఉంది, మైక్రోఫోన్స్ ఉన్నాయి, Type-C పోర్ట్ ఉంది. అది కూడా 3.2 జనరేషన్ 1 ఉంది. కాబట్టి చాలా ఫాస్ట్గా ఉంటాయి రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే. ఇంకా సిమ్ ట్రే కూడా ఉంది, డ్యూయల్ నానో సిమ్తో వస్తుంది. అండ్ ఈ సిమ్ సపోర్ట్ కూడా చేస్తుంది ఈ మొబైల్ అయితే. లెఫ్ట్ సైడ్ ఏమో అందరికి ఇష్టమైన అలర్ట్ స్లైడర్ అయితే ఉంది. అండ్ ఇంకా టాప్లో వచ్చేసి స్పీకర్ గ్రిల్ ఉంది, మైక్రోఫోన్స్ ఉన్నాయి. టోటల్ 4 మైక్రోఫోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు టాప్ అండ్ బాటమ్ లో కలిపి. కాబట్టి మీకు కాల్స్ మాట్లాడేటప్పుడు ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగా వినిపిస్తుంది అవతల వాళ్ళకి. ఇంకా ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ రాకర్ బటన్స్ ఉన్నాయి అండ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఇది బటన్స్ అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే. సో ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, 6.82 ఇంచ్ 2K ప్లస్ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది టోటల్ కర్వ్డ్ డిస్ప్లే కాదు, మైక్రో కర్వ్డ్ డిస్ప్లే. అంటే టోటల్ ఫ్లాట్గా ఉండదు, అలాగని చెప్పి టోటల్ కర్వ్గా ఉండదు. కర్వ్డ్ డిస్ప్లేస్లో గేమింగ్ ఆడేటప్పుడు అయితే మీకు టచ్ ఇష్యూస్ వస్తాయి. బట్ ఈ మొబైల్లో అటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ 120Hz Pro HDR LTPO 4.1 టెక్నాలజీతో వస్తుంది ఈ డిస్ప్లే అయితే. అంటే 0.1 Hz నుంచి 120 Hz వరకు రిఫ్రెష్ రేట్ అయితే చేంజ్ అవుతుంది మీ యూజేజ్ని బట్టి. మీరు గేమింగ్ ఆడుతున్నారా, బ్రౌజ్ చేస్తున్నారా, కెమెరాని యూజ్ చేస్తున్నారా అని చెప్పి చూసి రిఫ్రెష్ రేట్ అయితే చేంజ్ అవుతుంది. దీనివల్ల బ్యాటరీ కన్జంప్షన్ అయితే తగ్గుతుంది. 1600 నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్తో అయితే వస్తుంది ఈ డిస్ప్లే. అండ్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. కాబట్టి డైరెక్ట్ సన్లైట్లో కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది. 2160 Hz PWM డిమ్మింగ్ కూడా ఉంది. అంటే మీకు లో లైట్లో మొబైల్ యూజ్ చేసినా కూడా ఐకి అయితే ప్రొటెక్షన్ లభిస్తుంది. 10 బిట్ రేట్ ప్యానల్ ఇది. మంచి కలర్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంది, డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది. అండ్ వైడ్ వన్ సపోర్ట్ ఉంది. కాబట్టి మీకు ఆన్లైన్ కంటెంట్ లైక్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ ఇవన్నీ కూడా HDRలో అండ్ డాల్బీ విజన్లో కన్జ్యూమ్ చేయొచ్చు. కాబట్టి మీకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే అద్దిరిపోతుంది. ఇంకా దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. కాకపోతే OnePlus 12లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. ఈ OnePlus 13లో అయితే డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. అదొక్కటే మైనస్. బట్ ఈ 2 స్పీకర్స్ నుంచి వచ్చే ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది.
ఇంకా డిస్ప్లే గ్లవ్ మోడ్ సపోర్ట్ తో వస్తుంది. అంటే మీరు బైక్ రైడింగ్ చేసినా లేకపోతే స్నోస్ లో గ్లౌజ్ వేసుకుంటారు కదా, ఆ గ్లౌజ్ ఉన్నా కూడా డిస్ప్లే అయితే బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఆక్వా టచ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. అంటే డిస్ప్లే మీద మీకు వాటర్ డ్రాప్స్ ఉన్నా కూడా డిస్ప్లే అయితే టచ్ మంచిగా వర్క్ చేస్తుంది. అండ్ దీనిలో ఇంకో అప్గ్రేడ్ ఏంటంటే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అయితే వస్తుంది. కాబట్టి మీకు అన్లాక్ సెన్సర్ అయితే చాలా ఫాస్ట్ గా ఉంటుంది అండ్ సెక్యూర్ గా ఉంటుంది. ఓవరాల్గా ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అన్ని రకాల ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ డిస్ప్లేలో. మీకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 8 రిలేట్ ప్రాసెసర్తో వస్తుంది. 3 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. కాబట్టి పవర్ఫుల్లే కాదు, పవర్ ఎఫిషియెంట్ కూడా. తక్కువ బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేస్తుంది. కాబట్టి మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అండ్ యాంటూ స్కోర్ కూడా 2.5 మిలియన్ ప్లస్ ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ ఎల్పిడిఆర్ 5x ర్యామ్తో వస్తుంది. 12GB, 16GB అండ్ 24GB వరకు అయితే ర్యామ్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది. 24GB అంటే మీరు వర్చువల్ ర్యామ్ అనుకునే వాళ్ళేమో, కాదు, యాక్చువల్ ర్యామే. అండ్ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్తో వస్తుంది. 256GB, 512GB అండ్ అప్ టు 1TB వేరియంట్స్లో అయితే అవైలబుల్గా ఉంది. ఈ రెండు కూడా లేటెస్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్సే. కాబట్టి మీకు రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటాయి. అండ్ యూఎస్బి 3.2 Gen 1 పోర్ట్తో వస్తుంది. కాబట్టి మొబైల్ నుంచి మీకు ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఇంకా గేమింగ్ అంటారా, ఎటువంటి హై గ్రాఫిక్ గేమ్స్ అయినా సరే చాలా స్మూత్గా ఆడొచ్చు. ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. 120 FPS గేమింగ్ కూడా చేయొచ్చు దీనిలో అయితే. ఇంత మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. అండ్ 9925 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. కాబట్టి మొబైల్ హీట్ని అయితే కంట్రోల్లో ఉంచుతుంది. జనరల్గా ఎక్కువ గేమింగ్ అన్న కెమెరాని యూస్ చేసిన మొబైల్ అనేది హీట్ అవుతుంది. బట్ ఈ వేపర్ కూలింగ్ ఛాంబర్ వల్ల మొబైల్ అనేది ఓవర్ హీట్ కాకుండా టెంపరేచర్ అనేది కంట్రోల్ అయితే ఉంటుంది. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ ఆక్సిజన్ OS మీద రన్ అవుతుంది. మీకు తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆక్సిజన్ OS ఎంత స్మూత్గా ఉంటుందో, ఎంత క్లీన్గా ఉంటుందో. కాకపోతే కలర్స్తో మర్జ్ అయిన తర్వాత కొన్ని యాప్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, యాప్ మార్కెట్ లాంటివి. వీటి వల్ల సెక్యూరిటీ పరంగా కొంచెం ఇష్యూస్ అయితే వస్తాయి. చాలామందికి నమ్మకం ఉండదు. ఎందుకు వన్ప్లస్ ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. బట్ యానిమేషన్స్లో కానీ యూఐ పరంగా కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ దీనిలో టోటల్ 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి లాంగ్ టర్మ్ యూసేజ్కి అయితే చాలా బాగా ఉంటుంది. వేరే ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే 7 years వరకు అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వన్ప్లస్ అయితే 4 years మేజర్ అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మరి మీరు ఒక మొబైల్ని ఎన్ని సంవత్సరాలు యూస్ చేస్తారా అని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇంకా కొన్ని ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి, లైక్ ఏఐ సమ్మరీ కానీ, సర్కిల్ టు సెర్చ్ కానీ, ఇలా కొన్ని చోట్ల ఏ ఫీచర్స్ని అయితే పెట్టారు. ఎక్కువగా కెమెరా డిపార్ట్మెంట్లో అయితే ఏ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ విషయంలో అయితే ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎటువంటి టాస్క్స్ అయినా సరే, గేమింగ్ అయినా సరే, వీడియో రెండరింగ్ కానీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఈ మొబైల్లో అయితే. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ట్రిపుల్ క్యామ్ సెటప్తో వస్తుంది. 3 కూడా 50 MP సెన్సార్సే. మెయిన్ సెన్సార్ వచ్చేసి సోనీ LYT-808 సెన్సార్, ఓఎస్ అండ్ ఈఐఎస్ రెండు సపోర్ట్తో వస్తుంది. అండ్ సెకండరీ క్యామ్ వచ్చేసి 50 MP సోనీ LYT-600 లెన్స్తో వస్తుంది. ఇది 3x టెలిఫోటో లెన్స్. దీనిలో కూడా ఓఎస్ అండ్ ఈఐఎస్ సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ థర్డ్ లెన్స్ వచ్చేసి 50 MP సామ్సంగ్ JN5 అల్ట్రా వైడ్ లెన్స్ ఇది. దీనిలో వచ్చేసి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు, ఓన్లీ ఈఐఎస్ సపోర్ట్తో వస్తుంది. ఇంకా ఫ్రంట్ వచ్చేసి 32 MP సోనీ IMX615 సెల్ఫీ క్యామ్ని అయితే ప్రొవైడ్ చేశారు. అన్ని సెన్సార్స్లో కూడా పిక్స్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. వన్ప్లస్ మొబైల్స్లో ఫోటోగ్రఫీని అయితే ఇంప్రూవ్ చేయాలని అయితే నేను చెప్పాను లాస్ట్ వీడియోలో. OnePlus 12 కన్నా OnePlus 13లో అయితే కెమెరా పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేశారు. కాబట్టి పిక్స్ అండ్ వీడియోస్ అయితే మంచి క్వాలిటీలో అయితే తీసుకోవచ్చు. అండ్ ALC కోటింగ్తో వస్తుంది నైట్ టైం ఫోటోగ్రఫీ కోసం. దీనివల్ల మీకు నైట్ టైం తీసిన పిక్స్లో మీకు రిఫ్లెక్షన్స్ వస్తాయి కదా, అవైతే రావు. కాబట్టి ఇమేజ్ క్వాలిటీ అయితే పెరుగుతుంది. ఇంకా దీనిలో రిమైనింగ్ కెమెరా ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, లైక్ నైట్ మోడ్, పోర్ట్రేట్ మోడ్, పానో మోడ్, ఫిల్మ్, డ్యూయల్ వీడియో, టైమ్ ల్యాప్స్, లాంగ్ ఎక్స్పోజర్, ఇలా అన్ని కెమెరా ఫీచర్స్ అయితే వస్తుంది. అండ్ యాక్షన్ మోడ్ కూడా ఉంది. కాబట్టి మీకు కెమెరా అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్గా ఈ మొబైల్లో వీడియో డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. అన్ని సెన్సార్స్ యూజ్ చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ అన్ని సెన్సార్స్లో కూడా మీరు అప్ టు 4K 60 FPSలో Pro XDR డాల్బీ విజన్లో అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ అయితే అదిరిపోతుంది. మీరు కనుక ఎక్కువ వ్లాగింగ్ చేసినా, వీడియోస్ రికార్డ్ చేసినా సరే ఈ మొబైల్ అయితే చాలా మంచి ఆప్షన్ అని అయితే చెప్తాను. అండ్ రేర్ క్యామ్ యూస్ చేసి అప్ టు 8K 30 FPSలో అయితే రికార్డ్ చేయొచ్చు. OnePlus 12లో మీకు ఓన్లీ 8K 24 FPS వరకే ఉండేది.
బట్ దాన్ని ఇంప్రూవ్ చేసి 8K 30 FPS వరకు అయితే పెంచారు. మాక్సిమం 8Kలో ఎవరు రికార్డ్ చేయరు. అందరూ 4Kలోనే రికార్డ్ చేస్తారు. మీరైతే వీడియో రికార్డింగ్ కోసం ఒక మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్‌ని అయితే తీసుకోండి. చాలా మంచి అవుట్‌పుట్ అయితే ఇస్తుంది. కెమెరా డిపార్ట్‌మెంట్ నుంచి అయితే మంచి పర్ఫార్మెన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ వేరే ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ ఉన్నాయి కదా! దానికన్నా తక్కువ పర్ఫార్మెన్స్‌ని ఇస్తుంది. కాకపోతే వన్‌ప్లస్ 12 కన్నా వన్‌ప్లస్ 13లో ఇంప్రూవ్ అయితే చేశారు కెమెరా డిపార్ట్‌మెంట్‌లో. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది. సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో అయితే వస్తుంది ఈ బ్యాటరీ అయితే. లిథియం అయాన్ బ్యాటరీ కాదు. కాబట్టి మీకు తక్కువ బ్యాటరీ ప్లేస్‌లో ఎక్కువ కెపాసిటీని అయితే ఇస్తుంది. 100 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఛార్జర్ అయితే బాక్స్‌లోనే వస్తుంది. సెపరేట్‌గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ఛార్జర్‌ని యూజ్ చేసి 0-50% 15 మినిట్స్‌లో అయితే ఛార్జ్ చేయొచ్చు. 0-100 మినిట్స్ 40 మినిట్స్‌లో అయితే ఛార్జ్ చేయొచ్చు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీని 40 మినిట్స్‌లో అయితే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. చాలా ఫాస్ట్‌గా అవుతుంది ఛార్జింగ్ అయితే. అండ్ వన్స్ ఫుల్ ఛార్జ్ అయితే మీకు 1 ఫుల్ వర్కింగ్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అప్ టు 7-8 అవర్స్ స్క్రీన్ ఆన్ టైమ్‌ని అయితే ఇస్తుంది. అదే మీరు ఒక మోడరేట్ యూజర్ అయితే 1 ½ డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇంకా దీనిలో 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా రిమైనింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 14 5G బ్యాండ్స్‌తో వస్తుంది. డ్యూయల్ 4G వోల్టేజ్ సపోర్ట్ ఉంది. వైఫై 7తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ ఉంది. ఎన్ఎఫ్‌సి ఉంది. ఐఆర్ బ్లాస్టర్ ఉంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఫేస్ అన్లాక్ సెన్సార్ ఉంది. రిమైనింగ్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. దేన్ని కూడా స్కిప్ చేయలేదు. అండ్ మెయిన్‌గా దీనిలో బేకన్ లింక్ సపోర్ట్‌తో అయితే వస్తుంది. దీనివల్ల మీరు సిమ్ లేకపోయినా సరే వేరే మొబైల్‌లో మీకు బేకన్ లింక్ సపోర్ట్ ఉంటే బ్లూటూత్ నుంచి కాల్స్ అయితే చేసుకోవచ్చు. 100 మీటర్స్ వరకు రేంజ్ అయితే ఉంటుంది. అండ్ ఫోటోస్ అండ్ వీడియోస్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే మీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేసేటప్పుడు అయితే యూజ్ అవుతుంది. కొన్ని చోట్ల సిగ్నల్ అయితే ఉండదు. దానివల్ల మీకైతే బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ OnePlus 13 గురించి. ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే టోటల్ 3 వేరియంట్స్‌లో అయితే ఈ మొబైల్ అవైలబుల్‌గా ఉంది. 12GB 256GB మోడల్ వచ్చేసి 69,999 రూపాయలకైతే దొరుకుతుంది. కార్డ్ ఆఫర్ చూసేసి 65,000కి వస్తుంది. 16GB 512GB వచ్చేసి 77,000 రూపాయలు ఉంది. కార్డ్ ఆఫర్ చూసేస్తే 72,000కి వస్తుంది. అండ్ హై ఎండ్ మోడల్ 24GB 1TB వేరియంట్ 90,000 రూపాయలు అయితే ఉంది. కార్డ్ ఆఫర్ చూసేసి 85,000కి వస్తుంది. ఇంకా మీకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా దొరుకుతుంది. ఒకసారి సేల్ లైవ్ అవ్వంగానే ఒకసారి చెక్ చేయండి ఆఫర్స్ అన్ని కూడా. OnePlus 13 అయితే ఓవరాల్ గా ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అయింది. అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేస్తుంది. మరి ఈ మొబైల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అంటిల్ నెక్స్ట్ టైం.